రిపోర్టర్స్తో ప్రెస్ క్లబ్లో మరి చాలా ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ సంబరాలను ఇక్కడ నిర్వహించడం, మరి వనజక్క, అనితక్క, రమక్క, పద్మక్క, ఉమక్క, మా అక్కలందరికీ, నువ్వు కూడా చిన్నక్క అక్కలకు, అదేవిధంగా ప్రెస్ క్లబ్ కమిటీ సోదరులకు, వేణుగోపాల్ నాయుడు గారు, అదేవిధంగా రవికాంత్ రెడ్డి గారు, రాజేష్ గారు, రవిప్రసాద్, హరిప్రసాద్, అందరికీ కూడా సోదరులందరికీ, మాకు మా ఆడకూతులు ఈ పండుగ నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి ప్రెస్ క్లబ్ సోదరులకు అందరికీ, మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈ 9 రోజుల బతుకమ్మ పండుగలో మేమందరం భాగం పంచుకొని చూస్తారు కదా, ఎంత ఉత్సాహము, ఆనందము అన్నీ కూడా కలగలిసినటువంటిదే బతుకమ్మ పండుగ. మనం చూస్తే ప్రపంచంలో మరి మన దగ్గరే ఉండడానికి కారణం ఒక భౌగోళికమైనటువంటి పరిస్థితులు, పరిసరాలు, జీవన విధానాల నుంచే మన పండుగలు, మన సంస్కృతి, మన ఆచారాలు, మన కట్టుబొట్టు అనిస్తుంది. తెలంగాణ ప్రాంతం ప్రధానంగా చెరువుల మీద డిపెండ్ అయి వ్యవసాయాన్ని చేసేటువంటి కల్చర్ ఇక్కడ ఉంది. అదేవిధంగా మరి ఈ ప్రాంతము ఒకప్పుడు నీళ్లు లేనటువంటి ప్రాంతంలో కూడా చెరువుల నీళ్లు తాగడము, చెరువుల ద్వారానే వ్యవసాయం నడిచేది. ఆ రకంగా మరి చెరువుల పండుగ, పూలతో మనం చేసే పండుగ ఈ బతుకమ్మ పండుగ, బతుకునిచ్చే పండుగ. మరి తల్లి అంటే ఒక ఆడకూతురును అత్తగారింటికి పంపిన తర్వాత ఆ రోజులలో మళ్ళీ బతుకమ్మకే కలుసుకునేటువంటి అవకాశం. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు అన్నీ రావడం పోవడం ఈజీ అయిపోయింది. అప్పుడు ఆడకూతురు మరి అత్తగారింటి దగ్గర ఏం తిన్నదో తినలేదని గౌరమ్మను పెట్టి బతుకమ్మకు నైవేద్యం పెట్టి ఆ తిండిని, ఆ యొక్క నవధాన్యాలను, అంటే నవ పదార్థాలు, 9 రోజులు చేసేటువంటి పదార్థాలు కూడా బిడ్డలకు పెట్టుకొని వాళ్ళ కడుపు నింపి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచేటువంటి బతుకమ్మ పండుగ కూడా. అదే కాకుండా ఇంతసేపు ఆట ఆడుతుంటే మరి మా బాడీ కూడా యాక్టివ్ అయిపోయింది. అంటే మనకు సైంటిఫికల్గా కూడా చూస్తే ఈ పువ్వులలో ప్రతి ఒక్క గుణం ఉంటుంది, ఔషధ గుణం. చెరువులను శుద్ధి చేసుకుంటాం. అందులో గౌరమ్మ అంటే మరి మాంగళ్యం ఉండాలి అని పసుపు కుంకుమ వాడతాం. అప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకొని మన గౌరమ్మను తీసుకుపోయి చెరువులో కూడా ఇస్తాం. చెరువులను కూడా శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం. ఒకప్పుడు చెరువు నీళ్ళే తాగేది మనం. కాబట్టి చెరువులు ఈ ప్రాంతానికి జీవనాధారము. అదేవిధంగా తీరొక్క పూలతోటి పూలను మరి పూజించి అనంతరం మనము చెరువులలో వేసి చెరువులను కూడా శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం, చెరువులను కూడా పూజించుకునేటువంటి కార్యక్రమం ఈ బతుకమ్మ మనకు బతుకునిచ్చినటువంటి పండగ. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మరి ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈ 9 రోజులు గడపడం మరి ప్రపంచంలో ఎక్కడ లేదు, మన తెలంగాణలో ఉంది. సో మనము ఈ పండుగను కాపాడుకుందాం, బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప ఆస్తులున్నా, ఎంత గొప్ప పదవులలో ఉన్నా, అంతిమంగా మన అస్తిత్వాన్ని తెలిపేది మన ఆచారాలు, మన పండుగలు, మన కట్టు బొట్టు, మన జీవన శైలినే మన ఆత్మ గౌరవానికి ప్రతీక. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మరి బతుకమ్మనే మన యొక్క అస్తిత్వము, మన యొక్క ఆచారము, మన యొక్క గొప్ప మరి కలగొలుపుకున్నటువంటి పండుగ. ముఖ్యంగా ఆడకూతుళ్ళు కూడా అత్తగారిళ్ళకి వెళ్ళిన తర్వాత అందరినీ కలిపేది చిన్ననాటి మిత్రులను కానీ, మరి పెళ్ళైపోయినటువంటి వాళ్ళు మళ్ళీ పండుగకు వచ్చేది కానీ ఇదే బతుకమ్మ. కాబట్టి ఎన్నో రకాల గొప్పతనం ఈ బతుకమ్మ పండుగలో ఇమిడి ఉంది. కాబట్టి ప్రాంతాలకు అతీతంగా మంచి ప్రేమతోటి అందరం కూడా ఈ సంవత్సరం బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుందాం. అందరికీ కూడా మా ప్రెస్ క్లబ్ సోదరిమణులకు, సోదరులకు, మా రిపోర్టర్స్కి అందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ, అదేవిధంగా మరి దసరా శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. For more videos like this, subscribe Big TV channel.